నమస్తే అండి. ఈ మధ్య చాలా బిజీ అయిపోయాను. పనులు, బాధ్యతలు, అంతరాయాలు అవి ఇవి అన్నీ. అయినా సరే కొద్దో గొప్పో సమయం దొరికినప్పుడల్లా ఏఐ ప్రయోగాలు చేస్తున్నాను. నేను కంప్యూటర్ ముందు కూర్చోనవసరం లేదు. ఫోన్‌లో కూడా చేయొచ్చు. నాకు ఫోన్ యాక్సెస్‌లో ఉన్న యాప్స్‌లో చేస్తున్నానవి. నా నెక్స్ట్ వీడియో పెట్టే ముందు కొన్ని విషయాలు ఏఐకి సంబంధించిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ వీడియో. ఎందుకంటే ఏఐ గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు ఒకసారి ఆశ్చర్యపరిచినియి, ఉత్సాహపెట్టినియి, థ్రిల్ చేసినియి, అలాగే భయపెట్టినియి కూడా. కొద్ది కాలం క్రితం నా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ మా అమ్మ ఫోటోని ఏఐలో వీడియోగా మలిచారు. సో, ఓపెన్‌గా చెప్తున్నాను, అది నాకు నచ్చలేదు. ఎందుకంటే అమ్మ ఎలా ఉంటుందో తెలుసు, ఎలా చూస్తుందో తెలుసు, ఎలా మాట్లాడుతుందో నాకు తెలుసు కదా! ఆ వీడియోలో ఉన్నది అమ్మ కాదు, అమ్మ రూపంలో ఉన్న ఒక కృత్రిమ బొమ్మ. ఏఐ ఇమేజ్ రైట్? బొమ్మే కాదు, కదులుతున్న బొమ్మ. నాలాగా అలాంటి జ్ఞాపకాలు ఉన్న వాళ్ళు ఇలాంటి పాత ఫోటోలలో ఉన్న వాళ్ళని బ్రతికించడం అనేది చూస్తే కొంచెం కష్టం అనిపిస్తుందనుకుంటా. కానీ రేపటి తరానికి ఇదే దిక్కేమో గదా! ఏమో మరి తెలీదు. ఐ డోంట్ నో ఇఫ్ థట్ ఈస్ ఎ గుడ్ యుటిలిటీ ఆర్ నాట్. కానీ ఒక్క ఫోటో ఆధారంతో 100% రీక్రియేట్ చేయటం అనేది ఎవరినైనా అది సాధ్యం కాదు. అలా అంటూనే నా కుతూహలం తీర్చడం కోసం ఒక ఎక్స్‌పెరిమెంట్ జేశాను. మనందరికీ సుపరిచితులైన రేడియో దిగ్గజం ఉషశ్రీ గారి మీద ఈ ప్రయోగం జేశాను. ఆయన రేడియో మైక్ ముందు కూర్చున్నట్టు ఒక 100% లైక్‌నెస్ కావాలని ఆహ్, జెమినీకి ఆదేశం ఇచ్చా. ఆ ఇమేజ్ కావాలని. ఇప్పుడు అమ్మ ఫోటో వీడియోగా మలిచినప్పుడు నాకెందుకు నచ్చని కారణాలేంటంటే, ముఖ్యంగా చూపు అది కాదు. అందుకని జెప్పి ఆయన మైక్ వైపు చూస్తున్నట్టుగా కెమెరా వైపు చూడకుండా ఉన్నట్టు స్పెసిఫిక్ ఆదేశం ఇచ్చాను. ఆ తర్వాత ఏం చేశానంటే, ఆయన చేత మాట్లాడిచ్చా. అంటే వీడియో జనరేట్ చేశాను. మహాభారత ప్రవచనం చేసినప్పుడు ఆయనదే ఒక డైలాగ్ చెప్పించాను ఆ క్యారెక్టర్ చేత. అంటే తెలుగులో మహాభారత ప్రవచనం చేసినప్పటి ఆయన డైలాగ్ ఒకటి ఆ ఇమేజ్ చేత చెప్పించాను. జెమినీ ఆయన గొంతును అనుకరించలేకపోయింది. బై ద వే అలా గొంతును 100% దించేసే ఏఐ టూల్స్ ఉన్నాయి చాలా. జెమినీలో అట్‌లీస్ట్ నాకు తెలీదు ఇంకెట్లా చేయాలో అది. మేబీ ఇట్ డస్. ఐ డోంట్ నో. ఇక్కడ ఇంకొక విషయం పంచుకుంటున్నాను మీతో. నాకు జెమినీ ప్రో అకౌంట్ ఉందండి. అది రోజుకి 3 వీడియోలు మాత్రమే, ఒక్కొక్కటి 8 సెకండ్లు మాత్రం ఆహ్, అంటే 324 సెకండ్ల వీడియో మాత్రమే జనరేట్ చేసి ఇదిస్తుంది. అది పర్ఫెక్ట్‌గా ఉండాలి మనం ఇచ్చే ప్రాంప్ట్. లేకపోతే అది తినక రాకపోతే మళ్ళీ ఇంకో 24 గంటలు ఆగాలి. ఇప్పుడు జెమినీ ప్రో అకౌంట్ కంటే ఇంకా ఎక్కువ ఖర్చయ్యే అకౌంట్ ఉంది. అది నాకు లేదు. అది తీసుకునే ఉద్దేశ్యం అయితే లేదు ప్రస్తుతానికి. ఒకవేళ ఎక్స్‌పెరిమెంట్ గాని సక్సెస్ కాకపోతే ఇంకొక 24 గంటలు ఆగాల్సి ఉంటుంది. థట్స్ వాట్ ఐ డు. ఇంకా వేరే టూల్స్ ఉంటే ఉండవచ్చు. నాకు అంత సమయం లేదు. అంత బ్యాండ్‌విడ్త్ లేదు అవన్నీ ఎక్స్‌ప్లోర్ చేయడానికి. నేను ఆయన గొంతు విన్నాను. ఆయన్నెప్పుడు చూడలేదు. వీడియోలోను చూడలేదు. ఆహ్, ఇన్ పర్సన్ చూడలేదు. సో, ఆయన మేనరిజమ్స్ ఎంతవరకు క్యాప్చర్ చేసిందో నాకు తెలీదు. కానీ ఏ సీన్ అయితే సృష్టించమన్నానో ఆ సీన్‌ని ఆల్‌మోస్ట్ రియలిస్టిక్‌గా చేసిందండి. ఏంటంటే ఉషశ్రీ గారు ఎప్పుడు కార్యక్రమాలు నిర్వహించినా ఆయనకొక సైడ్ కిక్ ఉండేవారు. ఆ సైడ్ కిక్‌తో ఆయన కన్వర్జేషన్ లాగా ఉంటుంది. అంటే మరీ ఎక్కువగా ఆయనే మాట్లాడతారు గానీ, అప్పుడప్పుడు ఆ సైడ్ కిక్ మాట్లాడుతా ఉంటారు. అది ఇంజెక్ట్ చేసింది అందులో. జెమినీ దాంట్లో. సో, నేను ఇప్పుడు చేసిన ఈ ఎక్స్‌పెరిమెంట్ స్టెప్ బై స్టెప్ మీకు చూపెడతాను. ఇది ఉషశ్రీ గారి ఒరిజినల్ పిక్చర్. ఇది నేనిచ్చిన ఆదేశాలతో జెమినీ సృష్టించిన చిత్రం. ఇప్పుడు మీరు చూడబోయేది ఆ తర్వాత జెమినీ సృష్టించిన వీడియో. ఇన్ ఇట్స్ ఒరిజినల్ ఫార్మ్. తొలిసారిగా ఆ! వ్యాస మహర్షి తన శిష్యుడైన వైశంపాయనుడి చేత జనమేజయ మహారాజుకి మహాభారతాన్ని వినిపింపజేశారు. ఇది జెమినీ సృష్టించిన వీడియో మీద ఉషశ్రీ గారిని నేను మిమిక్రీ చేస్తూ పెట్టిన వీడియో. ఆ 8 సెకండ్స్. మహాభారత గాథను వ్యాస మహర్షి ప్రప్రథమంగా తన శిష్యుడైన వైశంపాయనుని చేత జనమేజయ మహారాజుకి వినిపింపజేశారు. ఒకానొకప్పుడు ఉషశ్రీ గారిని బాగానే ఇమిటేట్ చేసేవాడిని మా మిత్రులు చెప్పేవారు. ఎనీవే ఐ మే హావ్ లాస్ట్ దట్ టచ్ అండి. ఇప్పుడు మీరు వినబోయేది ఉషశ్రీ గారి యాక్చువల్ వాయిస్ ఆల్ ఇండియా రేడియోలో ఆయన చేసిన మహాభారత ప్రవచనంలోని మొదటి భాగంలోని మొదటి 1.5 మినిట్స్. ఓం శ్రీ గురుభ్యో నమః. సమస్త సన్మంగళాని భవంతు. ఇది ఈ ప్రయోగం ద్వారా నేను కోరుకున్న ఫైనల్ ప్రోడక్ట్. జెమినీ వీడియో, ఉషశ్రీ లైక్‌నెస్,
అండ్ ఉషశ్రీస్ యాక్చువల్ వాయిస్. మహాభారత గాథను ప్రప్రథమంగా జనమేజయ మహారాజుకు వినిపించాడు. ఆ ఫైనల్ ప్రోడక్ట్ వీడియోని ఎందుకు సృష్టించానో మీరు వేరే వీడియోలో చూస్తారు. ఉషశ్రీ గారి వాయిస్ మీద యూట్యూబ్ కాపీరైట్ క్లెయిమ్ పెట్టిందండి. అందుకని ఐ మే హ్యావ్ టు యూజ్ మై ఓన్ వాయిస్ ఫర్ మై అదర్ వీడియో విచ్ ఐఎమ్ మేకింగ్. ఈ వీడియో పెట్టడంలో నా ముఖ్య ఉద్దేశం నా కుతూహలాన్ని, నా సంభ్రమాశ్చర్యాలను, నా భయాన్ని మీతో పంచుకోవాలని. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడటానికి కొంత ఇంటెలిజెన్స్ కావాలండి. దాన్ని ఎలా వాడుకుంటారో అందరూ తెలియదు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ డూ లాట్ ఆఫ్ అమేజింగ్ థింగ్స్. చూస్తున్నాను నేను తెలుగులోనే చాలా మంది చేస్తున్నారు. ఐ మే బి లైక్ కంప్లీట్ బిగినర్ ఇన్ దిస్. Some of you who are watching may be like real pros. I don't know about it, but I wanted to share my experiences with you. అందుకే ఈ వీడియో పెట్టాను. సో ఫైనల్ థాట్ ఏంటంటే, టెక్నాలజీ చూసి ఆనందపడాలో భయపడాలో అర్థం కావట్లేదు నాకు. ఉషశ్రీ ప్రయోగంతో చేసిన వీడియోతో పాటు మరికొన్ని ఏఐ ప్రయోగాలు చేసి నా నెక్స్ట్ వీడియోని రూపొందిస్తున్నాను. చాలా టైం పడుతుంది. చెప్పాను కదా, ఎక్కువ టైం ఉండలేదని. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. సో మళ్ళీ కలుసుకుందాం.